మకరం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క రాశి వారికి సప్తమంలోకి గురువు వచ్చి జూన్ 2 నుంచి శుక్రుడు కూడా వచ్చి చేరుతున్నాడు. అంటే రెండు శుభగ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, మరియు ఇది దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఇది, మరియు అదేవిధంగా ఈ మీరు ఈ ఈ కాంబినేషన్ మకరం వారికి ఎప్పుడైతే మీకు సప్తమ స్థానంలో గురు శుక్రులు కలిసి ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు, ఇది కొంత గురు బలాన్ని ఇస్తుంది. మరి ఈ గురు బలము మరియు అదేవిధంగా దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క రాశి నుంచి 3వ భావంలో శని ఉంటూ సప్తమ స్థానంలో ఉండేటువంటి శుక్ర గురువుల యొక్క సంబంధం ఎప్పుడైతే మీకు ఈ 3వ భావంలో ఉండేటువంటి శనిని వీక్షిస్తుందో, 3లో శని ఉండడం చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మీకు గురుబలం అనేటువంటిది పెరుగుతుంది. ఈ గురుబలం పెరగడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు సప్తమ భావం నుంచి ఉండేటువంటి గురు శుక్రుల యొక్క సంబంధం ఎప్పుడైతే లగ్నాన్ని వీక్షిస్తుందో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. మరియు అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా సప్తమంలో శుక్రుడు వచ్చినందుకు వ్యాపారంలో కాస్త లాభాలు పెరుగుతాయి. గతంలో ఎప్పటి నుంచో కొంతమంది వ్యాపార భాగస్వాములుగా చేసుకుందాం అనుకునే ఆగుతున్నటువంటివి మిమ్మల్ని వాళ్ళు భాగస్వామిగా తీసుకోవాలనుకున్నా, లేకపోతే వారుని మీరు భాగస్వామిగా స్వీకరించాలనుకున్నా, ఇక్కడ ఈ రెండు శుభగ్రహాల యొక్క స్థితి మీకు అనుకూలతనిస్తుంది చెప్పాలంటే. మరియు ఎప్పటి నుంచో లాభాలు రావట్లేదు అనుకునేటువంటి వ్యాపారాలు ఏవైనా సరే కాస్త లాభసాటిగా మారడము. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్త చతుర్థ భావంలో కుజుడు ఉన్నందుకు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం పనికిరాదు. కొంచెం ఏంటంటే ఈ ఏదైనా వివాదాస్పదమైనటువంటి వాస్తుదోష సంబంధించిన ఏమైనా ఉండేటువంటి వాటిలో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కాస్త జూన్ 21వ తేదీ వరకు ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి తాతగారి ప్రాపర్టీకి సంబంధించినటువంటి అంశంలో తెలియకుండానే కొన్ని చికాకులు అనుకోండి, కొంత స్ట్రెస్ అనేటువంటిది కనబడుతూ ఉంది. అయితే మీరు నిత్యము కూడా ఏంటంటే ఈ సప్తమ స్థానంలో గురువు శుక్రులు ఉన్నారు కాబట్టి తెలిసిన వారిని ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకునేటువంటి చేసే ప్రయత్నము ఇక్కడ ఖచ్చితంగా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మరియు అదేవిధంగా అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆకస్మిక సంఘటనలు ఏమి జరగకుండా ఉండడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడము, గణపతి ఆలయాలకు వెళ్ళడము, కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ రెండు గ్రహాల వల్ల దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే మనం గతంలో ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాం. ఈ కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు, శని మీన రాశిలో కూర్చున్నాడు, కర్కాటక రాశిలోకి వచ్చేటువంటి గురువు, ఇందులో గుడ్ ఉంది బ్యాడ్ ఉంది చెప్తాను. వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ జాగ్రత్త అని చెప్పి చూసుకుంటే ఇక్కడ జాగ్రత్త అనేటువంటిది నీటి ద్వారా వచ్చే సమస్యలు, వాహనాల ద్వారా వచ్చే సమస్యలు. ఎందుకు అంటే ఈ గురువు ఎప్పుడైతే మనకి కర్కాటక రాశిలో శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడో ఇది వాహన ప్రమాదాలని, నీటికి ద్వారా వచ్చేటువంటి విపత్తులని, యుద్ధ సంబంధించిన అంతా సమసిపోయాయి కదా, ముగిసిపోయాయి అనుకున్నది మళ్ళీ పెరగడం. ఎందుకంటే మే 11 నుంచి ఎప్పుడైతే మనకి కుజుడు మేషరాశిలోకి వస్తున్నాడు, మే 11 నుంచి మీరు కనుక గమనించినట్లయితే ఇంకా ఏ యుద్ధము లేదనుకునేది మళ్ళీ మే 11 నుంచి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి కామన్గా. అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. మరి మంచి ఏమిటి అంటే కొన్ని ప్రదేశాల్లో మనం చూడండి రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, ఏంటోనండి ఇక్కడ పెరిగేటట్లేదు అనుకునే ప్రదేశాల్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఎందుకు కారణం ఏమిటి అంటే గురువు ఎక్కడైతే ఉన్నాడో న్యాచురల్ 4th హౌస్, ఆ సహజ చతుర్థ స్థానంలో ఉండేటువంటి గురువుకి శుక్రుడి యొక్క సంబంధం వస్తూ న్యాచురల్గా మనకి ఎవరికైనా సరే రియల్ ఎస్టేట్ బాగా పుంజుకోవడము అనేటువంటిది ఎవరి జన్మజాత చక్రంలో అయినా, వృశ్చికంలో కనుక కుజుడు ఉన్నాడు అనుకోండి అప్పుడు వాళ్ళకి రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. అలాగే వృశ్చిక రాశిని ఏదైనా శుభగ్రహం చూసినా సరే పుంజుకుంటుంది.
అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు చాలామంది చూడండి, చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటిది ఏమిటి, వాళ్ళ యొక్క జాతక చక్రం రీత్యా వాళ్ళకి అప్పులు అవ్వడమనో, రోగమనో, రుణమనో, శత్రుత్వాలనో ఏర్పడుతున్నాయి, ముఖ్యంగా అప్పులు. అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, మీ లగ్నం నుంచి, అంటే మీ యొక్క జాతక చక్రంలో మీది మేషం నుంచి మీనం వరకు ఏ లగ్నం అయిందో చూసుకొని, మీ లగ్నం నుంచి 6వ అధిపతి ఎవరో తెలుసుకోగలగాలి. ఇప్పుడు మేషానికి కన్యారాశి అవుతారు వస్తాను. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. 6వ భావంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. మేషానికి అయితే కన్య అవుతుంది, వృషభానికి అయితే తుల అవుతుంది, మిథునానికి అయితే వృశ్చికం అవుతుంది. అంటే మేషానికేమో మీరు పెసలు దానంగా ఇవ్వండి, వృషభానికేమో శుక్రుడికి సంబంధించినవి అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వండి, లేకపోతే శనగలు ఇచ్చినా పర్లేదు, లాభాధిపతి కూడా పనిచేస్తాడు అక్కడ. మిథునానికి చాలా క్లియర్గా మీకు ఇక్కడ కందులు దానంగా ఇవ్వండి. మరియు అదేవిధంగా కర్కాటకానికి మీరు బొబ్బర్లు ఇవ్వచ్చు లేదా శనగలు ఇవ్వచ్చు. బొబ్బర్లు ఇంకా బాగా పనిచేస్తాయి, అంటే 6th లాడ్ కంటే 11th లాడ్ పనిచేస్తాడు. ఇక్కడ ఏంటంటే మన పూర్వజన్మలో ఉండేటువంటి కర్మ వల్లనే మనం అప్పులు పాలవడము, అనుకున్నది సాధించలేకపోవడము, ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ప్రతి లగ్నానికి వాళ్ళ యొక్క పంచమాధిపతికి సంబంధించిన ధ్యానము, మంత్రము చేయడము, 6వ అధిపతికి సంబంధించిన దానం ఇవ్వడం చేయాలి. అప్పుడు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఆ రకంగా సింహం వారు అనుకోండి, వాళ్ళు ఎక్కువగా పెసలు దానంగా ఇవ్వడం, శనగలు నువ్వులు దానంగా ఇవ్వడం, పెసలు నువ్వులు దానంగా ఇవ్వడం, మరియు అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారైతే బియ్యము దానంగా ఇవ్వడం, నువ్వులు దానంగా ఇవ్వడము, మరియు అదేవిధంగా తులారాశి వారైతే శనగలు మరియు గోధుమలు, వృశ్చికం వారైతేనేమో కందులు, పెసలు, ధనస్సు వారైతేనేమో బొబ్బర్లు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి. మరియు మకర రాశి వారు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కందులు, పెసలు దానం ఇవ్వచ్చు. కుంభరాశి వారు బియ్యము అండ్ శనగలు దానం ఇవ్వండి. మరియు మీన రాశి వారు గోధుమలు అండ్ నువ్వులు దానం ఇవ్వండి. వీటి వల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ తగ్గుతుంది. మనము ఏ పని చేయాలన్నా మన పూర్వజన్మ కర్మ అనేటువంటిది అడ్డుపడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎక్కువగా ఉంటే, పాపకర్మ ఎక్కువగా ఉంటే, పుణ్యకర్మ ఉందనుకోండి అదే మీకు తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దేశకాల పరిస్థితుల్లో వచ్చే కాలంలో కాస్త ఈ రోగాల బారిన పడేటువంటి కాంబినేషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి గురువు కర్కాటక రాశిలో ఉండడం అనేటువంటిది, అయితే దీనివల్ల బంగారం కూడా విపరీతంగా పెరగడం, ఫ్లక్చువేషన్స్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి, ఉండవని కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగడము, మరియు మీ జన్మజాతకంలో ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ గ్రహం మారడం వల్ల ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఈ గ్రహం మారడం వల్ల, ఏ గ్రహం అయితే మారుతుందో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ జన్మజాతకంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గోచారంలో ఏ గ్రహం మారితే ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఏమండి మేము ఉన్న ప్రదేశంలో దానం తీసుకునే వాళ్ళు లేరు, గోవుకి తినిపించండి పర్లేదు. అలా కాకుండా దానము తీసుకోవడానికి లేరు, గోవు తినిపించుకోవడానికి మాకు గోశాల లేదు, ఎక్కడ గోవులు కూడా ఉండవు, మేము ఉండేటువంటిది ఏదో సౌదీ కంట్రీస్లో ఉంటున్నాం అనుకున్నప్పుడు మీరు చక్కగా కూర్చొని ఆ గ్రహ అధిష్టాన దేవతను ధ్యానం చేయండి. అంటే ఇప్పుడు రవి మారాడు సూర్యభగవాను, చంద్రుడు మారాడు రాజరాజేశ్వరీదేవి అయి నమః అని, కుజుడు మారాడు ఓం స్కందాయ నమః, బుధుడు మారాడు ఓం విష్ణవే నమః, గురువు మారాడు ఉదాహరణకి అప్పుడు ఓం దత్తాత్రేయాయ నమః, శుక్రుడు ఓం శ్రీమాత్రే నమః, శని నమ శివాయ లేదా ఓం ఆంజనేయ స్వామి నమః, రాహువు మారాడు అనుకోండి, రాహుకేతు ఇప్పట్లో మారట్లేదు, మనకు నవంబర్లో మారుతాడు, అప్పుడు ఓం దుర్గాయ నమః, ఓం గణాధిపతయ నమః. దీనివల్ల ఏమవుతుందంటే గ్రహ మార్పు వల్ల మీకు కలిగేటువంటి చెడు జరగకుండా మంచి జరుగుతుంది. శ్రీమాత్రే నమః.